ఉన్నటువంటి వాతావరణం కూటమికి 2024లో లేదనేది నా భావన. రైట్. సో భానుగారు మీరేమంటారు? 2014 నాటి వాతావరణం ఈ రోజు కూటమికి లేదు, అటువంటి ఆ రోజు ఉన్న అనుకూలతలు ఈ రోజు లేవు అంటున్నారు. పాజిటివ్స్ ఈ రోజు లేవంటాను నేను. అనుకూలతలు లేవు అంటున్నారు, నిజమేనా? అది అవాస్తవం అండి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక సంక్షేమ పథకాల ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ప్రభుత్వాన్ని కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమం పేరుతో అర్హులకి పథకాల ద్వారా డబ్బులు ఇచ్చారని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఆ డబ్బులు ఎందుకు ఇచ్చారు, ఈ ఎలక్షన్ ఓట్ మేనేజ్మెంట్ కోసం ఇచ్చారని చెప్పి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చారు, రోడ్లు సరిలేకంటే రిపేర్లకు 20,000 అయింది. ఈ రోజు నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. దీనికి మా వైసీపీ మిత్రుడిని సమాధానం చెప్పని చాలు. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము నేను తిరిగి అధికారంలోకి వస్తే ఒక్క నిమిషం ఉన్నా చూపిస్తాను నేను, జస్ట్ ఒక్క సెకండ్ ఆ వీడియో. దీనికి సమాధానం చెప్పని ఇంకేం అడగదలుచుకోలేదు మేము. సో ఆయన అంటున్నారు, విన్నారు కదా వేణుగారు, అదిగో వేణుగారు చూస్తున్నారా? వాయిస్ వినపడలేదు సార్. వాయిస్ వినిపించట్లేదంటండి. హలో, హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడు కదా, మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారు కదా, అందువల్ల వాయిస్ వినిపించట్లేదు అనమాట. అది అలా కూడా రాదు, రాదులేండి. కంటెంట్ చెప్పండి, పర్లేదు, కంటెంట్ చెప్పండి. మీరు చెప్పండి, నా బాగా నమ్ముతాం, కానీ మీరు చెప్పండి, నా సమాధానం చెప్తాము. భానుగారు కంటెంట్ 2024లో నేను ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ఒక్క మద్యం షాప్ కూడా ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఇప్పుడు ఎన్నికల్లో. ఈరోజు ఒక్కసారి వేణుగారు నాతో పాటు రమ్మనండి. రాష్ట్రంలో ఎన్ని మధ్య కాలు నొప్పులు వస్తాయి, తిరుపతిలో చూపించేదానికి కాలు నొప్పులు వస్తాయి. ఎందుకు ఆచరణ కాని హామీలు ఇచ్చి ప్రజల నుంచి ఓటు తీసుకొని ఈరోజు దాన్ని నెరవేర్చలేకపోయారు కాబట్టి ప్రజలు అసహించుకుంటున్నారు. ఈరోజు మద్యంలో కల్తీ డిస్టిలరీస్ లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో సప్లై అవుతున్న మొత్తం మద్యంలో దాదాపు అధికార పార్టీకి సంబంధించిన నాయకుల జోబుల్లోకి వెళ్తోందన్న. అక్కడ డిజిటల్ లావాదేవీలు జరగట్లేదు, చాలా తక్కువ, దాదాపు 10% మాత్రమే జరుగుతుంది. క్యాష్ అండ్ క్యారీ. ఈరోజు బజ్జీ కొనుక్కునే వాడి దగ్గర, కూరగాయలు కొనుక్కునే దగ్గర ఇది జరుగుతుంది, డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే మీరు ఎందుకు మద్యం షాపులు అలో చేయట్లేదు? కాబట్టి దీంట్లో చాలా వేల కోట్ల రూపాయలు, 100 కాదు, వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతుంది. దీని మీద మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు పురంధేశ్వరి గారు ఇప్పటికే దీని ఇష్యూ తీసుకొని కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేనికి ఓటేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు వైసీపీ ప్రభుత్వానికి ఓటేయాలి? ఈరోజు 5 సంవత్సరాల కాలంలో ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చారా? కొత్తగా మీరు ఏం చేశారు? ఒరిగింది ఏం లేదు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అప్పుల శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి లేరు మాకు. అప్పుల శాఖ మంత్రి అప్పులు ఎలా తేవాలి, తద్వారా ఈ స్కీములకి ఎలా డబ్బు పంచాలని చెప్పి ఆలోచన ఉంది తప్ప శాంతి భద్రతల విషయంలో పూర్తిగా రోజుకి 5 సంవత్సరాల కాలంలో ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు తన విధ్వంసంతో పరిపాలన మొదలు పెట్టారో, ప్రజా వేదికను కూల్చి 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా తనకి కాని వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తూ తన అధికారాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో ఐపీసీ సెక్షన్లు పనిచేయట్లేదు, వైసీపీ సెక్షన్లు పనిచేస్తున్నాయి. ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కూడా గత 5 సంవత్సరాలుగా, అంటే ఎలక్షన్ కోడ్ రాకముందు వరకు వైసీపీ నాయకులు ఏది డిక్టేట్ చేస్తే అది పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అందుకని శాంతి భద్రతలు లేదు, ఇక్కడ అభివృద్ధి లేదు. ఎందుకు ఓటేయాలి? కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ, జనసేనకి, తెలుగుదేశంకి ప్రజలు ఆదరిస్తారు. ఆదరించిన తర్వాత మేము కూడా నిలదొక్కోవాలంటే అంత ఆశామాషి కాదన్న. ఈ 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు నుంచి బయటపడి, ఎందుకంటే మీరు వడ్డీ లెక్కేసుకోండి, దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలకి 6.5 to 7% అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి. ఎక్కడి నుంచి తెచ్చి ఆయన తర్వాత మీరు మాట్లాడరు, ఆయన అడగనేయండి, తర్వాత మీరు మాట్లాడదు. నేను చెప్పే దయచేసి రండి. ఎవరైనా సరే, రేపు మీరు ముఖ్యమంత్రి అయినా, నేను ముఖ్యమంత్రి అయినా, వడ్డీ కట్టేదానికి కూడా డబ్బులు లేదు ఆంధ్రప్రదేశ్ లో. వాస్తవాలు మాట్లాడాలి.
అరే రామా, వాస్తవాలు నేను మాట్లాడితే అంకెలతో ఎవరైనా మాట్లాడుతున్నా. తట్టుకోలేరు. అంకెలు సంఖ్యలతో వాసుదేవ్ గారు, మనం నేను ఒక చెప్తాను, మీరు debate మాట్లాడితే పెట్టుకుందాం. మనం ఒక grades debate గురించి పెట్టుకుందాం. మాట్లాడుతున్నారు, మనం ఒక AP debate grades పెట్టుకుందాం. గురించి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు ఉంది. అవునన్నా, మరి వడ్డీ కేంద్ర ఎంత చెప్పండి? ప్రభుత్వం లోకసభలో ఐదో క్లాస్ చెప్పింది పిల్లోడు కూడా చెప్తున్నా చెప్తాడు. నేను. ఐదో క్లాస్ కేంద్ర పిల్లోడు కూడా ప్రభుత్వం చెప్తాడు. 6.5% మినిస్టర్లు చెప్పి వడ్డీ అంటే ఎంత ఇస్తున్నా పడుతుందో? నేను. 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? మీరు చేసినటువంటి పని వల్లే కదా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల భారం ఒక్కొక్క వ్యక్తి మీద, నా మీద దాదాపు 2.5 లక్షల భారం ఉందన్నా. అంటే చెప్పండి, ఎంత అప్పో చెప్తాను. 5 కోట్ల మంది కేంద్ర జనాభా, ప్రభుత్వం ప్రకటించిందే 5 కోట్ల మంది చెప్తాను. జనాభా నేను మీద చెప్పింది కాదు ఇది. వ్యక్తిగతంగా కేంద్ర 2 లక్షల ప్రభుత్వం పైసలు చెప్తాను. భారం మోపారు మీరు. ఎందుకు ఓటేయాలి? మీరు చేసిన పనికిరాని పనికి మేము ఓటేయాలా? మీరు చేసిన పనికిరాని పనికి మేము అప్పులు పాలవ్వాలా? 2 లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తి మీద అప్పు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క వ్యక్తి మీద 2 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఎందుకు ఓటేయాలి? మీకు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, దేనికి ఓటేయాలి? కాబట్టి మాకు ఈ అవినీతి, అరాచక, ఆటవిక ప్రభుత్వం వద్దని చెప్పి ప్రతిపక్షాలుగా మేము మాట్లాడట్లే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుతున్నారు. మీరు ఈ రోజు రాసుకోండి. సంక్షేమం నుంచి అప్పులు పాలు చేశాడన్నాము, మరి సంక్షేమం లేదన్నారేంది? ఒక న్యాయదారులతో మాట్లాడండి, 2 ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మీరే చెప్పారు సంక్షేమం ఇచ్చేసి అప్పులు పాలు చేశాడని. ఇప్పుడేమంటున్నారు? సంక్షేమం లేదు, అభివృద్ధి లేదంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి లేదా చెప్పండి, దాన్ని మేము క్లారిఫికేషన్ ఇస్తాం. మంత్రుల పనితీరు మీద తన మీద తాను సర్వే చేసుకుంటే తెలుసుండేది. తన మీద తాను సర్వే చేసుకుంటే తెలుసుండేది. పాస్ మార్కులు కూడా వచ్చే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజు మీరు ఏదో ఎమ్మెల్యేలు మార్చారు. మిమ్మల్ని మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ముఖ్యమంత్రి స్థానం నుంచి, ముఖ్యమంత్రి కుర్చీ నుంచి మార్చాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి రాబో రోజుల్లో మనం ఎంత మాట్లాడుకున్నా ప్రజల తీర్పు మా పార్టీలో ప్రజాక్షేత్రంలో ప్రజలదే అంతిమ తీర్పు. ఓటు అనే ఆయుధంతో మీరు ఇన్ని 5 సంవత్సరాలు చేసినట్టు అరాచకాన్ని భరించారు. ఓటు అనే